ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చేతుల మీదుగా ఏదో కార్యక్రమం జరిపించాలి అంటున్నారు. ఏం కార్యక్రమం అమ్మా అది? తాతయ్య, మీ చేతిలో ఆ ఫోటో ఎవరిది? చెప్పండి తాతయ్య, ఎవరిదా ఫోటో? అడుగుతుంది మిమ్మల్ని. ఒరే మనవడా, జరిగిందంతా నీకు తెలుసు కదా. తెలుసు తాతయ్య, జరిగిందంతా మైథిలి నాతో చెప్పింది. ఇంకా నిజం దాచి ప్రయోజనం లేదు. తను నా కూతురు తులసమ్మ. ఈ ఫోటో చూడు, తను మా అక్క కూతురు. సోయానా నా మేనకోడలు. ఈ లీలా కృష్ణగాడు ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి నమ్మకంగా మోసం చేసి పారిపోయాడమ్మా. అంటే ఆనాడు రామబ్రహ్మం చూపించిన తులసమ్మ రామయ్య తాతయ్య కూతురా? అంటే తులసమ్మకి ద్రోహం చేసింది లీలాకృష్ణ గారా? తులసమ్మకి పుట్టిన బిడ్డ లీలాకృష్ణ కూతురా? ఈ విషయం రామయ్య తాతకు తెలిసినట్టు లేదు. తెలుసుంటే లీలాకృష్ణ అంకుల్ని ఎప్పుడో చంపేసుండేవాళ్లు, లేదా ఆయన చేసిన ద్రోహం బయటపెట్టి మెడపట్టి బయటికి గెంటించుండేవాళ్లు. ఈ నిజం తాతయ్యకు తెలియకపోవడమే మంచిది. పొరపాటును తెలిస్తే తన అల్లుడే తన కూతురికి ద్రోహం చేశాడు అని తెలిసి ఆయన గుండె పగిలిపోతుంది. కాబట్టి ఈ నిజాన్ని నా మనసులోనే సమాధి చేసుకోవాలి. ఆ ఆత్మ శాంతించే వరకు, ఆత్మఘోష చల్లారనంత వరకు ఈ ఇంట్లో వాళ్ళు అష్ట కష్టాలు పడక తప్పదో. తాతయ్య, అంటే నిన్న రాత్రి జంగమ్మదేవరు చెప్పింది ఈవిడ గురించేనా? అవునమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేశాను, నా కూతురికి తండ్రి ప్రేమ పంచకుండానే ఆమెకు దూరమయ్యాను. ఆ క్షణం నుంచి నా మీద ప్రేమతో, నన్ను కలవాలన్న ఆశతో నా కూతురు నిండు చూలాలుగా ఇంట్లో అడుగుపెట్టింది. అందరి అవమానాల మధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాని అంతలోనే ఆ విధి నా బిడ్డని నాకు దూరం చేసింది. ఆ క్షణం నుంచి ఒకటిగా ఉన్న ఈ కుటుంబం ముక్కలైపోయింది. నా బిడ్డ పెట్టిన ఒక్కొక్క కన్నీటి చుక్క ఈ కుటుంబాన్ని లెక్కలేనన్ని సమస్యల సుడిగుండంలో ముంచేసింది. అదే మాట ఇందాక జంగమదేవర చెప్పాడు. అందుకేనమ్మా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి తాతయ్య అది? చెప్పండి తాతయ్య. మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అవును తాతయ్య, జంగమ్మదేవరు చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి ఈ కుటుంబంలో ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయా అని నాకు కూడా భయంగా ఉంది. ఆవిడ ఆత్మ శాంతించాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. అమ్మా మైథిలి, 25 క్రితం చనిపోయిన నా కూతురికి నీ చేతులతో పిండ ప్రదానం చెయ్యమ్మా. తాతయ్య, ఆవిడికి నాకు ఎలాంటి రక్త సంబంధం లేదు. అలాంటప్పుడు నేను ఆవిడికి పిండ ప్రదానం చేసినంత మాత్రాన్న ఆవిడ ఆత్మ శాంతిస్తుందని నమ్మకం ఏంటి తాతయ్య? అమ్మా మైథిలి, నా మనవరాలెక్కడుందో నాకు తెలీదు, కాని తనుండుంటే ఇప్పుడు సరిగ్గా నీ అంతే ఉంటుందమ్మా. నీలాగే ఉంటుందమ్మా. తాతయ్య, అలాంటప్పుడు నా మనవరాలి స్థానంలో కూర్చొని నా బిడ్డకి పిండ ప్రదానం చేస్తే ఖచ్చితంగా తన ఆత్మ శాంతిస్తుందని నా నమ్మకమమ్మా. దయచేసి
ఈ తాతయ్య కోరిక నెరవేరుస్తావా అమ్మా? తాతయ్య, నా కుటుంబ క్షేమం కోసం, నా అత్తింటిని సమస్యల నుంచి కాపాడటం కోసం ఈ ఇంటి కోడలుగా నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అలాంటిది తల్లి లాంటి మీ అమ్మాయికి కూతురు స్థానంలో కూర్చుని జరగాల్సిన కార్యక్రమం జరిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు తాతయ్య. నా బంగారు తల్లి, ఏమిచ్చినా నీ రుణం తీరదమ్మా. తాతయ్య, ఇన్నాళ్టికి నీ తల్లికి జరగాల్సిన కార్యక్రమం స్వయంగా నీ చేతుల మీదుగా జరిపించబోతున్నావమ్మా. ఖచ్చితంగా మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది, ఉత్తమ గతులు పొందుతుంది. నాన్నా, నేను పంతులు గారితో మాట్లాడతాను నాన్నా. ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళి జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దాం. అలాగే అమ్మా. రామయ్య గారేంటి మైథిలితో ఏదో ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళు సుహాసిని ఆంటీకి తెలియకుండా ఏదో చేయబోతున్నారు. ఈ విషయం వెంటనే ఆంటీకి చెప్పేయాలి. సరే అమ్మా, ఇప్పటికే పొద్దుపోయింది, అందరూ వెళ్ళి పడుకోండి. అలాగే తాతయ్య. అలాగే తాతయ్య. అలాగే, నేనొచ్చి మీతో మాట్లాడతాను. షో. ఆంటీ, కుంపలు అంటుకుంటున్నాయి. తర్వాత ఫోన్ చేస్తాను. ఏవైంది త్రిషా? ఆ రామయ్య గారు మైథిలికి ఏదో ఫోటో చూపించారు. చాలా రహస్యంగా ఏవేవో చెప్పారు. అవన్నీ నాకు వినపడలేదు. ఫైనల్ గా నాకేమర్థమైందంటే, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి మైథిలికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి రేపు మైథిలితో ఏదో కార్యక్రమం జరిపించబోతున్నారని అర్థమైంది. నువ్వు చెప్పింది కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ ఆంటీ, నో డౌట్. సరే పద, ఆ ఫోటో ఎవరిదో తెలుసుకుందాం. పద. పదండి. ఆంటీ, నేను చెప్పిన ఫోటో అదే. పద. పదండి. పద. ఆంటీ రండి. ఆంటీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.